హాయ్ ఫ్రెండ్స్, ఇదే ఆ రోజుల్లో బ్రిటిష్ వారు నిర్మించినటువంటి ఆనకట్ట. సిమెంట్ కాదు, ఇది ఉపయోగించినటువంటిది గానుగ సున్నం అనుకుంటా. చాలా పటిష్టంగా ఉంది. నిర్మించే సమయంలోనే బ్రిటిష్ వారు భారతదేశం నుంచి విడిచిపెట్టి వెళ్ళినటువంటి పరిస్థితులు వచ్చాయంట. కొంతవరకు నిర్మించారు. గానుగ సున్నంతో కట్టినటువంటి ఈ గోడ చాలా పటిష్టంగా ఉంది. బ్రిటిష్ వారు కట్టిన గోడ ఇదే. బ్రిటిష్ వారు నిర్మించినటువంటి గోడ. ఇదే ఫ్రెండ్స్, మొత్తం ఆ రోజుల్లో నిర్మించినటువంటి, పురాతన కాలంలో బ్రిటిష్ వారు నిర్మించినటువంటి గోడ. ఇదంతా కూడా బ్రిటిష్ వారు నిర్మించినటువంటి కట్టే. ఆల్మోస్ట్ పునాది వేశారు. ఈ పునాది మీద ఆనకట్ట కట్టవలసినటువంటిది. అటువంటి సిచ్యువేషన్లో భారతదేశానికి స్వతంత్రం వచ్చి వారు మధ్యంతరంలోనే ఈ యొక్క నిర్మాణాన్ని విడిచిపెట్టి వెళ్ళినటువంటి పరిస్థితి. ఇప్పటికీ కూడా చూడండి, ఇది గానుగ సున్నంతో కట్టినటువంటి ఈ గోడ చెక్కు చెదరినటువంటి స్థితిలో ఉంది. చాలా గ్రేట్. ఇది గోదావరి నది. ఇది న్యూ ప్రాజెక్టు, న్యూ ఆనకట్ట. మొత్తం రాళ్లతోనే పునాది లేచింది కదా. ఇదంతా చేపల మత్స్యకారులు వలలు వేశారు. ఇందులో చేపలు బాగుంటాయా? ఇందులో కింద ఫ్రెండ్స్, ఇది గోదావరి నది. ఇది బ్రిటిష్ వారి ఆనకట్ట. ఈ ఆనకట్ట మీదనే మేము వెళ్తూ ఉన్నాం. దరిదాపు 2 కిలోమీటర్లు ఉంటుందంట. వెళ్తూనే ఉన్నాం. ఇప్పటికే దరిదాపు 20 నిమిషాలు కావస్తుంది. ఇంకా నడుస్తూనే ఉన్నాం. ఇంకా చివరి రాలేదు. కట్ట మామూలుగా లేదంటున్నా. దీన్ని పడగొట్టడం వల్ల కాదు, మామూలు పెట్టినా తొందరగా విడిపోదు. ఫ్రెండ్స్, నడుచుకుంటూ వెళ్తూనే ఉన్నాం. గోదావరి నది బ్రిటిష్ వారు నిర్మించినటువంటి ఆనకట్ట మించెల్లి నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాం. ఒకవైపు గోదావరి, ఏంటి
చేపలు పట్టేటువంటి చేపల షికారిగాన్లు టెంట్ వేసుకొని కూడా ఇక్కడ చేపలు వలలు వేసి చూస్తూ ఉన్నారు. గోదావరి నదిలో చేపల వేటగాన్లు. థర్మాకోల్ సీట్ ఫ్రెండ్స్, ఇదే థర్మాకోల్ సీట్తో చిన్న పడవ. ఈ పడవ ద్వారానే ఈ గోదావరి నదిలోనికి చేపల వేటకు వెళ్తారు. ఇదేంది ఇట్లా పెడితే చేపలు ఎట్లా వస్తాయి? చేపలు పట్టడానికి ఉపయోగిస్తున్న టెక్నాలజీ చూడండి ఫ్రెండ్స్. ఇటు వాటర్ పడుతూ ఉన్నాయి. ఈ ఆనకట్ట నుంచి వెళ్ళి వాటర్ సప్లై ద్వారా ఈ పైపుల ద్వారా వాటర్ ఇటు వెళ్తూ ఉన్నాయి. ఈ చేపలు చూడండి, అందులో ఆ దోమతెరలో పడ్డటువంటి చిన్న చేపలు చూస్తూ ఉన్నాం. అవి ఇటు వాటర్ ఎక్కువ వస్తున్నటువంటి సందర్భంలో ఆ వలలో పడితే ఆ వలలో ఉన్నటువంటి చేపలు అలాగే ఉంటున్నాయి. చాలా అద్భుతమైన టెక్నాలజీ చేపలు పట్టడానికి. దాదాపు 2 కిలోమీటర్ల దూరంలో నుంచి వెళ్ళి ఇక్కడి వరకు కన్స్ట్రక్షన్ నిర్మించబడి ఉంది. ఈ గోడ ఇక్కడ నుంచి వెళ్ళి ఒక స్టెప్పు నిర్మించలేదు. బహుశా అప్పుడే వారు స్వతంత్రం వచ్చి భారతదేశాన్ని విడిచిపెట్టి వెళ్ళి ఉండవచ్చు. చూడండి, చేపల వేటగాన్లు చేపల వేట కొరకు ఏర్పరిచినటువంటి పైపులు. ఈ పైపుల ద్వారా ఈ వాటరు అక్కడ వెళ్తున్నాయి. ఆ వెళ్తున్నటువంటి వాటర్ చుట్టూ కూడా బస్తాలు వేశారు. అక్కడ వలలు పెట్టారు. ఓ టెక్నాలజీ, వాట్ ఏ టెక్నాలజీ! ఫ్రెండ్స్, బ్రిటిష్ వారు నిర్మించినటువంటి ఆనకట్టకు వారు నిర్మించినటువంటి గేట్లను మనం చూస్తూ ఉన్నాం. ఆ రోజుల్లోనే నిర్మించినటువంటి గేట్లు ఇవి. ఇక్కడ ఈ గేట్ల ద్వారానే వాటర్ యువతలకి వెళ్తూ ఉన్నాయి. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇవి గేట్ ద్వారానే ఈ వాటరు యువతలకి వెళ్తూ ఉన్నాయి. ఇగో అక్కడ ఒక గేటు, ఇది ఒక గేటు. ఇంకో వారు నిర్మించినటువంటి ఈ కట్టని మనం చూస్తూ ఉన్నాం. ఈ కట్టలో నుంచి వెళ్ళి లోతుల నుంచి వెళ్ళి వాటర్ వారు నిర్మించినటువంటి గేట్ ఇది. ఈ గేట్ల ద్వారానే వాటర్ ఇక్కడ నుంచి వెళ్ళి రిలీజ్ వెళ్తూ ఉన్నాయి. ఇది ఈ గేట్ ద్వారా, ఈ గేట్ డ్యామేజ్ అయింది కాబట్టి ఈ గేట్ ద్వారా ఎక్కువ వాటర్ వెళ్తూ ఉన్నాయి. చూడండి, ఓ ఎంత పటిష్టమైనటువంటి ఇదే గేటు. ఈ గేట్ నుంచి వాటర్ వెళ్తూ ఉన్నాయి. అక్కడ కూడా చేపలు పడుతూ ఉన్నారు. ఇదంతా కూడా గోదావరి రివర్. అక్కడ రథంగుట్టని మనం చూస్తూ ఉన్నాం. అక్కడ ఇంటెక్వెల్ మిషన్ భగీరథ బిల్డింగ్ చూస్తూ ఉన్నాం. ఇటు నూతనంగా నిర్మించబడుతున్నటువంటి ప్రాజెక్టును మనం చూస్తూ ఉన్నాం. చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం. ఎండ కూడా అలాగే ఉంది. చేపలు పడుతున్నటువంటి గోదావరి నదిలో చేపలు పడుతున్నటువంటి మత్స్యకారుని మనం చూస్తూ ఉన్నాం. ఇసురోలా వేస్తూ ఉన్నాడు. గోదావరి నదిలో చేపల వేట. పడ్డాయేమో చేపలు, చూద్దాం. చేపలు పడలేదు. ఫ్రెండ్స్, ఇక్కడ టెంట్లు వేసుకొని కూడా చేపల వేటగాన్లు చేపల కోసం నిరీక్షిస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం.
ఇంటెక్వెల్ ఆఫీస్, రథంగుట్ట, గోదావరి రివర్, బ్రిటిష్ వారు నిర్మించినటువంటి ఆనకట్ట, తెలంగాణ గవర్నమెంట్ నిర్మిస్తున్నటువంటి ఎల్ఎన్టీ సంస్థ నిర్మిస్తున్నటువంటి నూతన ఆనకట్ట, మధ్యలో చేపలు పడుతున్నటువంటి చేపల వేటగాన్లు. ఆహా, చాలా అందంగా ఉంది ప్రదేశం. ఫ్రెండ్స్, చివరికైతే ఈ ఆనకట్ట చివరి వరకు వెళ్ళి తిరిగి వస్తున్నాం. ఎండ మాత్రం తీవ్రంగా ఉంది. ఇదంతా గోదావరి రివర్ ఇంటెక్వెల్